ఈ ఉదయకాలమున మనము మరో ఒక ప్రార్థన గురించి మనము ధ్యానం చేద్దాం. దానియేలు గ్రంథంలో నుండి మనము దానియేలు గారు చేసినటువంటి విజ్ఞాపన ప్రార్థన గురించి ఈ రోజున ఈ ఉదయకాలమున మనము ధ్యానం చేద్దాం. ఇంటర్సెసరీ ప్రేయర్ గురించి దానియేలు గారు ఎలా చేశారు ఇంటర్సెసరీ ప్రేయర్ అనే దాని గురించి ఈ రోజున ధ్యానం చేద్దాం. యెహోవా తన ప్రవక్తయగు యిర్మీయాకు సెలవిచ్చి తెలియజేసినట్టు యెరూషలేము పాడుగా ఉండవలసిన సంవత్సరములు 70. అయితే దానియేలు గారు లేఖనాల ఆధారంగా ఆ 70 సంవత్సరాలు ముగింపుకొచ్చుచున్నది గ్రహించి హాయిగా విశ్రాంతి తీసుకుందామని కాకుండా అది ప్రార్థించడానికి ఆయన పురుకొల్పింది. మనకు దేవుడిచ్చే వాగ్దానాలు ప్రార్థనకు మనల్ని ప్రోత్సహించాలి. వాటిని మనవిగా చేసుకుని వాటిపై ఆధారపడి ముందుకు సాగేలా చేయాలి. అవసరం వచ్చినప్పుడు అణకువతో పశ్చాత్తాపంతో మన పాపాలు ఒప్పుకుంటూ ప్రాధేయపూర్వకంగా దేవుని వైపు ఎలా తిరగాలో దానియేలు గారి ప్రార్థన మన ఆధ్యాత్మిక జీవితాలకి మేలుకొల్పు. ఆయన ఎంత మనఃపూర్వకంగా ఆసక్తితో దేవుని అన్వేషించారో చూడండి. గోనెపట్ట కట్టుకుని ధూళి తలపైన వేసుకుని ఉపవాసం ఉండి ఈ రీతిగా తన మనస్సు నిబ్బరపరుచుకుని ప్రార్థన విజ్ఞాపన చేయడం ప్రారంభించారు. ఆయన ఎలా? ప్రభువా, మహాత్మ్యం గల దేవా, భయభక్తులకు పాత్రుడు అయిన దేవా, నిన్ను ప్రేమిస్తూ నీ ఆజ్ఞలను పాటించే వారి పట్ల నీవు కృప చూపి నీ నిబంధనను స్థిరపరుస్తావు. మేమైతే పాపాలు అక్రమాలు చేశాం, దుర్మార్గంగా ప్రవర్తించాం, తిరుగుబాట్లు చేశాం, నీ ఆజ్ఞలను న్యాయ విధులను విడిచిపెట్టాం. నీ దాసులైన ప్రవక్తల నామమును బట్టి మా రాజులకు అధిపతులకు పూర్వీకులకు యూదాదేశం వారందరికీ చెప్పిన మాటలు పెడచెవిన పెట్టాం అంటూ ప్రార్థన చేస్తున్నారు, విజ్ఞాపన చేస్తున్నారు. ప్రభువా, నీవే నీతిమంతుడు, మేమైతే సిగ్గుతో తలదించుకున్న వారం. మేము నీ పట్ల ద్రోహం చేసినందుచేత నీవు ఆయా దేశాలకు మమ్మల్ని చెదరగొట్టావు. యెరూషలేము నివాసులకు, యూదా ప్రదేశస్తులకు, ఇశ్రాయేలు ప్రజలందరికీ, దూర దేశాలకి, సమీప దేశాలకు చెదిరి ఉన్న మా అందరికీ ఈరోజు సిగ్గే తగ్గి ఉన్నది. ప్రభువా, మేము నీకు వ్యతిరేకంగా పాపాలు చేసినందుకే మాకు, మా రాజులకు, అధిపతులకు, పూర్వీకులకు సిగ్గే తగ్గి ఉన్నది. కనికరము, క్షమాపణ చూపడం మా ప్రభు అయిన దేవునికి చెందుతుంది. మేము ఆయనకు వ్యతిరేకంగా తిరగబడ్డాం. మా దేవుడైన యెహోవా మాట పెడచెవిన పెట్టాం అంటూ ఆయన తన దాసులైన ప్రవక్తల ద్వారా మాకిచ్చిన ఆజ్ఞలు శిరసావహించలేదు. ఇశ్రాయేలు ప్రజలంతా నీ ధర్మశాస్త్రాన్ని మీరారు. నీ మాట వినకుండా నిన్ను విడిచిపెట్టారు. ఇలా నీకు వ్యతిరేకంగా పాపాలు చేశాం. కాబట్టి నీ దాసుడైన మోషే ధర్మశాస్త్ర గ్రంథంలో నీవు ప్రమాణం చేసిన తీర్పు, శాపము మా మీదకి ముంచుకొచ్చుపడ్డాయి. యెరూషలేములో జరిగినట్టు ఆకాశమంతటి క్రింద మరే స్థలంలోనూ ఎప్పుడూ జరగలేదు. నీవు మా మీదకి, మా పరిపాలకుల మీదకి ఇంత గొప్ప విపత్తు రప్పించి మాకు వ్యతిరేకంగా నువ్వు చెప్పిన మాటలు నెరవేర్చావు. మోషే ధర్మశాస్త్ర గ్రంథంలో రాసి ఉన్నట్టే ఈ విపత్తు అంతా మా మీదకి వచ్చింది. అయినా మేము మా పాపాలను వదలలేదు. నీ సత్యం అనుసరించడం మొదలు పెట్టలేదు. అలా చేసి మా దేవుడైన యెహోవా అనుగ్రహం కావాలని ప్రాధేయపడలేదు. మా దేవుడైన యెహోవా చేసే క్రియలన్నిటిలోనూ న్యాయవంతుడు కనుక సమయం కనిపెట్టి ఆయన ఈ విపత్తు మా మీదకి రప్పించాడు. అయినా మేము ఆయన మాట పెడచెవిన పెట్టాం. ప్రభువా, మా దేవా, నీవు నీ బాహుబలము వలన నీ జనమును
ఐగుప్తులో నుండి రప్పించుట వలన ఇప్పటి వరకు నీ నామానికి ఘనత తెచ్చుకుంటేవి. మేమైతే పాపం చేసి చెడు నడతలు నడిచిన వాళ్ళం. ప్రభువా, మా పాపములను బట్టి, మా పితరుల దోషములను బట్టి యెరూషలేము నీ జనుల చుట్టూనున్న సకల ప్రజల ఎదుట నిందాస్పదమైంది. యెరూషలేము నీకు ప్రతిష్ఠితమైన పర్వతం. ఆ పట్టణం మీదకి వచ్చిన నీ కోపమును, నీ రౌద్రమును తొలగనిమ్మని నీ నీతి కార్యములన్నిటిని బట్టి విజ్ఞాపన చేసుకుంటున్నాను. ఇలా విజ్ఞాపన చేస్తుండగానే గబ్రియేలు దూత ద్వారా దేవుని ప్రత్యక్షతను పొందుకున్నాడు ఆయన. ప్రియమైన స్నేహితులారా, ఇలా విజ్ఞాపన చేసే అనుభవం నీకుందా? అనేక ఆత్మలు నశించిపోచుండగా వారి రక్షణ కొరకు ప్రార్థించకపోవడం కూడా ఒక గొప్ప ఆధ్యాత్మికమైన నేరమే. దానియేలు గారి జీవితం మన ఆధ్యాత్మిక జీవితాలకి గొప్ప మేల్కొల్పు కావాలి. అటువంటి భారంతో ప్రార్థించి కొందరినైనా అగ్నిలో నుండి బయటకు లాగినట్లు వారిని ప్రభు సన్నిధానానికి నడిపిద్దాం. అటువంటి కృపా ధన్యత ప్రభు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్.